గ్రేటర్ భాగ్యనగరంలో కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. నెమ్మదిగా చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమవుతుండటంతో సీజనల్ వ్యాధులు దాడి చేస్తున్నాయి. వైరల్ వ్యాధులు విజృంభించేందుకు వాతావరణం అనువుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. నగరంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన గొంతు నొప్పి, కఫంతో కూడిన దగ్గు, చలి జ్వరం, తలనొప్పి, నీరసం లాంటి లక్షణాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. చిన్నారులు సైతం ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇంట్లో ఒకరిలో ఈ లక్షణాలు ప్రారంభమై తర్వాత అందరిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా ఏ, బి, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, H3N2 రైనో వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ తొలుత ముక్కు, గొంతు, శ్వాసనాళాలు, త్వరత ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. కొందరిలో 10 రోజులు దాటిన లక్షణాలు తగ్గడం లేదు. కొందరైతే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సోకే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. సీజన్ మారడం వల్ల ఎక్కువగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయన్నారు. ఇన్ఫ్లుయెంజా ఇతర వైరస్లు కారణమవుతున్నాయని, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇబ్బందులు తక్కువగా ఉంటున్నాయి. తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తగినన్ని నీళ్లు తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం, గొంతు నొప్పి ఉంటే ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో ముక్కు పుక్కిలించడం, గ్రీన్ టీ, సూప్లు తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా అవయవాల మార్పిడి చేయించుకున్నవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, మధుమేహాలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మధ్యలో సీజనల్ డిసీజెస్ వాతావరణ కాలంగా ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువ తగ్గిపోవడం వలన మనకి వచ్చే జబ్బుల గురించి ఒకసారి తెలుసుకుందాం. జనరలీ ఈ వింటర్ సీజన్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మ్యాక్సిమంగా వచ్చేది అందరికీ కామన్గా ఉండేది కోల్డ్, జలుబుతో పాటు జ్వరాలు, కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియా, ఇన్ఫ్లుయెన్జా, కామన్ కోల్డ్, ఫ్లూ అనేది కూడా జ్వరాలు వ్యాపించే కారణం ఉంటుంది. దీంతో పాటు ఆస్తమా అటాక్ పేషెంట్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది. పొల్యూషన్ కారణంగా చలి ఎక్కువ విపరీతంగా ఉండడం వల్ల ముక్కులో బ్లాక్ అనేది ఉంటుంది. ఎక్కువగా తలనొప్పి కూడా వస్తుంది. ఈ జ్వరాలతో పాటు కండరాలు బిగుసుకుపోవడం కారణంగా జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అనేటివి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మోషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ వచ్చినా టెన్షన్ పడకూడదు. మ్యాక్సిమం 2 days టాబ్లెట్స్ వేసుకోండి. స్టిల్ తగ్గకపోతే వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ అప్పటికీ తగ్గకపోతే హాస్పిటల్కి రండి, డాక్టర్కి చూపించుకోండి. మీకు కావాల్సిన ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్, టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ అనేటివి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఒకవేళ గొంతు నొప్పి కూడా వస్తుంది, వేడి నీళ్ళు గార్గ్లింగ్ చేయడం కానీ అలాంటివి కొంచెం ఇంటి దగ్గర రెమెడీస్ పాటిస్తే మంచిది. థ్యాంక్ యూ. పగలు ఉక్కపోత, రాత్రి చలి. గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా విషవ్యాధులు దాడి చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా జలుబు, జ్వరం, తీవ్రమైన గొంతు నొప్పితో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర నగరవాసులు క్యూలు కడుతున్నారు. ఇలాంటి విష జ్వరాల నుంచి బయటపడాలి అనంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.